దొంగ పోలీస్ కలిసిపోతే సమాజానికి జరిగే చేటు అంతా ఇంత కాదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదే జరుగుతోంది. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ కు చెందినటువంటి పోలీసులు దళారులుగా మారిపోయారు. ఏకంగా బెల్ షాపులు తెరిచి మద్యం అమ్మకాలకు తెరలేపారు. ఎయిర్పోర్ట్ లో డ్యూటీ ఫ్రీ లిక్కర్ కొనుగోలు చేసి బయట అధిక ధరలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. ఎయిర్పోర్ట్ లోని కస్టమ్స్ అధికారులు కూడా విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను అందిన కాడికి దోచుకుంటున్నారు. మందుబాబులను కంట్రోల్ చేయాల్సిన పోలీసులే మద్యం బాటిళ్లను బ్లాక్ లో అమ్ముతూ అడ్డంగా దొరికిపోయారు. డ్యూటీలో ఉంటూనే డ్యూటీ ఫ్రీ లిక్కర్ ను బ్లాక్ లో అధిక ధరలకు అమ్ముతున్నారు. నిఘా పెట్టిన ఎక్సైజ్ అధికారులు లక్షల రూపాయల విలువైన బాటిళ్లతో సహా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కంచే చేని వేసినట్లుగా తయారైంది శంషాబాద్ పోలీసుల పరిస్థితి. డిపార్ట్మెంట్ పరువు తీసే పనిచేశారు ఓ కానిస్టేబుల్, హోంగార్డ్. ఇద్దరు కలిసి డ్యూటీ ఫ్రీ లిక్కర్ బాటిళ్లను బ్లాక్ లో అధిక ధరలకు అమ్ముతున్నారు. కానిస్టేబుల్ గమ్యా నాయక్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎయిర్పోర్ట్ అవుట్ పోస్ట్ లో 2.5 పనిచేస్తున్నాడు. బండార లింగయ్య కూడా 5 ఏళ్లుగా అదే పిఎస్ అవుట్ పోస్ట్ లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. వీళ్ళిద్దరూ సినిమాటిక్ రేంజ్ లో ఓ దందాకు తెరలేపారు. విఐపీలు వచ్చినప్పుడు ప్రోటోకాల్ విధులు కూడా నిర్వహిస్తున్న ఈ ఇద్దరికి ఎయిర్పోర్ట్ లో మంచి యాక్సెస్ ఉంది. ఈ క్రమంలో విదేశాల నుంచి భారత ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయినప్పుడు మిమ్మల్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా బయట వరకు తీసుకువెళ్తామని నమ్మిస్తారు. వాళ్ళ దగ్గర బోర్డింగ్ పాస్ తీసుకుంటారు. ఎయిర్పోర్ట్ లో ఉండే డ్యూటీ ఫ్రీ లిక్కర్ షాప్ కౌంటర్ లో పనిచేసే మహేష్ తో పరిచయం ఉన్న ఈ ఇద్దరు A1, A4 డ్యూటీ ఫ్రీ లిక్కర్ బాటిల్స్ కొనుగోలు చేస్తారు. అనుమానం వచ్చి CISF పోలీసులు ఆరా తీస్తే మా పై అధికారులకు సంబంధించిన వాళ్ళవి దగ్గరుండి తీసుకురమ్మన్నారని చెప్పి నమ్మిస్తున్నారు. ఇలా కొంతకాలంగా ప్రయాణికులకు మాయమాటలు చెబుతూ వారి నుంచి బోర్డింగ్ పాసులు తీసుకుని డ్యూటీ ఫ్రీ లిక్కర్ బాటిళ్లు కొంటున్నారు. వాటిని అధిక ధరలకు బ్లాక్ లో విక్రయిస్తున్నారు. వీరిపై నిఘా పెట్టిన ఎక్సైజ్ అధికారులు ఈ ఇద్దరు లిక్కర్ బాటిళ్లను బ్లాక్ లో విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ORR ఎగ్జిట్ వద్ద హరీష్ కుమార్ అనే వ్యక్తికి 4 రాయల్ సెల్యూట్ బాటిళ్లను విక్రయిస్తుండగా ఎక్సైజ్ పోలీసులు మాటు వేసి పట్టుకున్నారు. కానిస్టేబుల్ గమ్యా నాయక్ కారులో తనిఖీ చేయగా మరో 6 డ్యూటీ ఫ్రీ లిక్కర్ బాటిళ్లు, 4 డిఫెన్స్ బాటిళ్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. రాఘవేంద్రరావు అనే వ్యాపారవేత్తకి 16 గోల్డ్ లేబుల్ బాటిళ్లను గమ్యా నాయక్ బ్లాక్ లో అమ్మినట్లు విచారణలో తేల్చారు. రాఘవేంద్రరావును గుర్తించి అతడి ఇంట్లో తనిఖీలు చేశారు. కారులో 8 బాటిళ్లను గుర్తించారు పోలీసులు. వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు. హోంగార్డ్ బండారి లింగయ్య ఇంట్లో, కారులో తనిఖీలు చేసి మరో 23 డ్యూటీ ఫ్రీ లిక్కర్ బాటిళ్లు, 2 డిఫెన్స్ లిక్కర్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కానిస్టేబుల్ గమ్యా నాయక్, హోంగార్డ్ లింగయ్యతో పాటు వీళ్ల వద్ద బాటిళ్లు కొనుగోలు చేసిన రాఘవేంద్రరావు, హరీష్ కుమార్లను శంషాబాద్ పోలీసులకు అప్పగించారు ఎక్సైజ్ పోలీసులు. మొత్తం 45 బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని, వీటి విలువ సుమారు 15 లక్షలు ఉంటుందన్నారు శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. వీళ్లు బ్లాక్ లో అమ్ముతుండడం వల్ల ఎక్సైజ్ ఆదాయానికి గండి పడుతోందని, వీరిపై ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశామన్నారు. ఎయిర్పోర్ట్ బయట ఇలా ఉంటే లోపల కస్టమ్స్ అధికారులు కూడా కక్కుర్తి పడుతున్నారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికుల నుంచి అందినంతా దండుకుంటున్నారు. జరిమానా పేరుతో 50,000 లంచం, బంగారు బ్రేస్లెట్ తీసుకున్న ఆరోపణలపై రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విధులు నిర్వర్తించే 2 కస్టమ్స్ అధికారులు, ఓ బ్యాంక్ అధికారిపై CBI అధికారులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్కు చెందిన మహమ్మద్ ముల్తానీ తన కుటుంబ సభ్యులతో కలిసి సెప్టెంబర్ 23వ తేదీన హజ్ యాత్రకు వెళ్లి అక్టోబర్ 4 అర్ధరాత్రి 12:20 శంషాబాద్ విమానాశ్రయానికి తిరిగి వచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న కస్టమ్స్ అధికారులు వారిని తనిఖీ చేశారు. ముల్తానీ కుమార్తె బంగారు ఆభరణాలు ధరించి ఉన్నారని, వాటికి సంబంధించి కస్టమ్స్ కార్యాలయంలో బిల్లులు చూపించి అక్కడే పాస్పోర్ట్ తీసుకోవాలని సూచించారు. వారు చెప్పినట్లే కస్టమ్స్ కార్యాలయానికి వెళ్లిన ముల్తానీని అక్కడ విధుల్లో ఉన్న అధికారులు బంగారం గురించి ప్రశ్నించారు. తన కుమార్తె ఒక గొలుసు, బ్రేస్లెట్లు ధరించారని, ఇవి 30 గ్రాములు మాత్రమేనని, గతంలో హజ్కు వెళ్లినప్పుడు ఈ ఆభరణాలు ధరించారని ముల్తానీ తెలిపారు. కానీ వారు 1,50,000 జరిమానా చెల్లించాల్సిందేనని, లేకపోతే జైలుకు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. తమ వద్ద అంత డబ్బు లేదని బతిమలాడగా 50,000 చెల్లించేందుకు ఒప్పుకున్నారు. దీంతో ముల్తానీ 50,000 కస్టమ్స్ కార్యాలయం వద్ద కెనరా బ్యాంక్ కౌంటర్లో చెల్లించారు. బ్యాంక్ సిబ్బంది దీనికి సంబంధించి రసీదు ఇవ్వకుండా కస్టమ్స్ అధికారులు ఇస్తారని చెప్పారు. అనంతరం కస్టమ్స్ అధికారులు రకరకాల సాకులు చెప్పి బెదిరించారు. పైగా గొలుసు మాత్రమే ఇచ్చి బ్రేస్లెట్ వారి వద్దే ఉంచుకున్నారు. జరిమానా పేరుతో తమ వద్ద 50,000 బ్రేస్లెట్ లంచం తీసుకున్నారని భావించిన ముల్తానీ అక్టోబర్ 16న CBIకి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరిపిన CBI అధికారులు ప్రాథమిక ఆధారాలు ఉండడంతో కస్టమ్స్ ఇన్స్పెక్టర్లు వినయ్ కుమార్, ముఖేష్ కుమార్, కస్టమ్స్ విభాగం తరపున బ్యాంకు విధులు నిర్వర్తిస్తున్న అసిస్టెంట్ మేనేజర్ సంతోష్ కుమార్లతో పాటు మరికొందరిపై కేసు నమోదు చేశారు. మొత్తం 4 అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.